అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైతుకు రసీదును అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు తరుగు పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను నివారించాలన్న ఆయన అకాల వర్షానికి తడిచి మొలక వచ్చిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం చెప్పిన విధంగా తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. ఐకేపీ సెంటర్లలో రైతుల అమ్మకానికి పోసిన వరి ధాన్యం తూకం వేసిన వెంటనే ట్రక్ షీట్ ను రైతులకు ఇవ్వాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలలో దాదాపు 1,50,000 నుంచి 1,70,000 ఎకరాల వరి పంట నేయడం జరిగింది. గత నెల రోజుల నుండి వరి కోతలు ప్రారంభమైనప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ఐకేపీ కేంద్రాలు, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ఇప్పటికీ వడ్లు జోకుండా వరి ధాన్యం పోకుండా ఉన్నటువంటి సెంటర్లు కూడా ఇప్పటికి ఉన్నాయి. గత 15 రోజుల నుండి అకాల వర్షాలు కురిసి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనేటువంటి విషయంలో ప్రభుత్వం 100కు 100% విఫలమైంది. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 100 పైచిలకు బాయిలు రైస్ మిల్లులు ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగాన్ని ఇక్కడటువంటి స్థానిక శాసనసభ్యుడు దాసర్ మనోహర్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగం